పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. లష్కర్-ఇ-తోయిబా అనుబంధం ఉగ్ర సంస్థ చేసిన దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు చనిపోయారు. దాడికి పాకిస్తాన్ నుంచి కుట్ర జరిగినట్లు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం కోరుతోంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ఇరు దేశాల బలాబలాలు ఏ దేశం ఎటువైపు నిలుస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన సైన్యాలను లిస్ట్ చేసే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం అన్ని విభాగాల్లో పాకిస్తాన్కి అందనంత ఎత్తులో భారత్ ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ సూపర్ పవర్స్ అయిన అమెరికా, రష్యాలు భారత్కి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాయి. ఇక ఇజ్రాయెల్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు కూడా మద్దతు ప్రకటించాయి. చాలా వరకు యూరోపియన్ యూనియన్, అరబ్ దేశాలు కూడా భారత్కి మద్దతుగా నిలుస్తాయి. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే అరబ్ లీగ్లో 1-2 దేశాలు మినహా దేశానికి పెద్దగా మద్దతు లేదు. టర్కీ, అజర్బైజాన్, మలేషియా వంటి దేశాలు పాకిస్తాన్కి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. అయితే పాక్ ఎవర్గ్రీన్ ఫ్రెండ్ చైనా ఈ ఘర్షణలో ఇప్పుడున్న స్థితిలో భారత్కి పూర్తి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదు. చైనా కొద్ది మేరకు పాకిస్తాన్కి సాయపడే అవకాశం ఉంది. ఈ ఇండెక్స్ ఇచ్చిన ర్యాంక్ ప్రకారం చూస్తే భారత్ 4వ స్థానంలో ఉంది, పాకిస్తాన్ ఏకంగా 12వ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క రక్షణ బడ్జెట్ పాకిస్తాన్ కంటే $75 బిలియన్ ఎక్కువ. డిఫెన్స్ బడ్జెట్ పరంగా ప్రపంచంలో 4వ స్థానానికి చేరుకుంది భారత్. అదే సమయంలో పాకిస్తాన్ రక్షణ బడ్జెట్లో 38వ స్థానంలో ఉంది. పాక్ రక్షణ బడ్జెట్ $7.64 బిలియన్లు. భారతదేశం రక్షణ బడ్జెట్ పాకిస్తాన్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. సైనికుల పరంగా భారత్ ప్రపంచ వ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. 14,55,550 మంది క్రియాశీల సిబ్బందితో అదనంగా భారతదేశం 11,55,000 మంది సైనికుల రిజర్వ్ ఫోర్స్ ను కలిగి ఉంది. కానీ పాకిస్తాన్కు ఉన్న సైన్యం కేవలం 6,54,000 మంది. భారతదేశంలో 25,27,000 పారామిలిటరీ దళాలు ఉండగా పాకిస్తాన్ వద్ద 5 లక్షల పారామిలిటరీ దళాలు మాత్రమే ఉన్నాయి. ఇండియా వద్ద 4,201 యుద్ధ ట్యాంకులు ఉండగా పాకిస్తాన్ వద్ద 2,627 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఇండియా వద్ద T-90 భీష్మ, అర్జున్ ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణులు, పినాక రాకెట్ వ్యవస్థ లాంటి అధునాతన వ్యవస్థలు ఉన్నాయి. భారతదేశం 1,48,594 సాయుధ వాహనాలను కలిగి ఉంది. ఇదే సమయంలో పాకిస్తాన్ 17,516 యూనిట్లను మాత్రమే కలిగి ఉంది. అయితే పాకిస్తాన్ వద్ద 662 యూనిట్ల సెల్ఫ్ ప్రొపెల్లెడ్ ఆర్టిలరీ యూనిట్లు కానీ భారత్ వద్ద 100 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఎయిర్ ఫోర్స్ లో కూడా ఇండియాను రీచ్ అవ్వలేని స్థానంలో ఉంది పాకిస్తాన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మొత్తం 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. 600 ఫైటర్ జెట్స్, 831 సపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, 899 హెలికాప్టర్స్, రాఫెల్ మిరాజ్ 2000, MiG-29, సుఖోయ్ Su-30 MK యుద్ధ విమానాలు మన అమ్ముల పొదిలో ఉన్నాయి. ఇక మిసైల్ సిస్టమ్ విషయానికొస్తే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్, రుద్రం యాంటీ రేడియేటెడ్ మిసైల్, అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిసైల్, నిర్భయ్ సబ్ సోనిక్ క్రూజ్ మిసైల్, ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో మొత్తం 1,434 విమానాలు ఉన్నాయి. 387 ఫైటర్ జెట్లు, 60 రవాణా విమానాలు, 549 శిక్షణా విమానాలు, 352 హెలికాప్టర్లు, 57 అటాక్ హెలికాప్టర్లు, గాలిలో ఇంధనం నింపుకోవడానికి 4 వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి. క్షిపణుల విషయానికి వస్తే పాకిస్తాన్ దగ్గర సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ లేవు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా లేదు. నేవీలో కూడా పాకిస్తాన్ కంటే బలమైన స్థానంలో ఉంది పాకిస్తాన్. ఇండియన్ నేవీలో 1,42,251 మంది నావికా సిబ్బంది ఉన్నారు. సుమారు 150 యుద్ధ నౌకలు, 18 అణు జలాంతర్గాములు, 14 ఫ్రిగేట్స్, 18 కార్వెట్టెస్, 135 పెట్రోలింగ్ నౌకలు ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి విమాన వాహక యుద్ధ నౌకలు ఉన్నాయి. ఈ భారీ వాహక నౌకల మీద నుంచి యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను, క్షిపణులను ప్రయోగించవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇది నీళ్ల మీద తేలియాడే ఓ ఎయిర్ బేస్. ఇక పాక్ నేవీలో 114 నావికా నౌకలు, 8 జలాంతర్గాములు, 9 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఈ సైనిక బలంతో యుద్ధానికి దిగితే వేరే దేశాల సపోర్ట్ లేకుండానే పాకిస్తాన్ చిత్తు చేసి పడేస్తుంది ఇండియా. ఈ విషయం పాకిస్తాన్కు తెలియదా అంటే తెలుసు. కానీ ఇప్పటికీ బలుపు తగ్గించుకోకుండా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అడ్డమైన వాగులు వాగుతున్నారు పాకిస్తాన్ కుక్కలు. యుద్ధానికి సిద్ధమంటున్నాయి. ఇప్పటికే ఇండియాను గెలికి నీళ్లు లేక వాళ్ళ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడిక ప్రత్యక్ష యుద్ధానికి దిగితే పాకిస్తాన్కు మిగిలేది బూడిదే.